సాఫ్ట్వేర్ వారికి చాకరీ ఎక్కువ, జీతం తక్కువ. ఏంటి అంటే దీనికి సంబంధించి రీసెంట్ డేస్లో చర్చ జరుగుతూ ఉంది, ఎప్పటి నుంచో చర్చ జరుగుతూ ఉంది. సో అంటే ఇక్కడ చాకరీ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది, జీతం తక్కువ ఉంటుంది, శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒకందుకు నిజమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2010 నుంచి 12 నుంచి ఏదైతే 3 లక్షల ప్యాకేజ్ ఉందో ఫ్రెషర్కి, ఇప్పటికీ అదే ఫ్రెషర్కి అదే ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వేరియాస్ చాకరీ చాలా ఎక్కువ ఉంది. కానీ ఇంకొక విషయం కూడా గమనించాలి, సాఫ్ట్వేర్ జాబ్ ఉంటేనే అమ్మాయి పిల్లనిచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. అది దారుణమైన విషయం. ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో గాల్లో దీపాలు అంటే తప్పుగా అనుకోవద్దు, రియాలిటీ ఇది. సో ఎందుకంటే నేను కూడా సాఫ్ట్వేర్కి సంబంధించి నేను కూడా సజెషన్ చేస్తూ ఉన్నాను, బట్ స్టిల్ నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే గాల్లో దీపాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే పిల్లనిస్తారు, లేకపోతే ఇయ్యరు. ఎంత దారుణంగా ఉందంటే, ఎంత తెలివి తక్కువగా ఉన్నామంటే, బిజినెస్ చేసేవాడు ఛాయ్ దుకాణం వాడు ఎక్కువ సంపాదించుకుంటున్నాడు. రియాలిటీని అర్థం చేసుకోవాలి. అంటే అయితే కాకపోతే ఏంటి అంటే, ఈ సాఫ్ట్వేర్ శ్రమ దోపిడీ జరుగుతుంది. మరి సాఫ్ట్వేర్ని వదిలేసేయండి, వదిలేసి ఆల్టర్నేటివ్ చూసుకోండి. ఎంతకాలం ఆ సాఫ్ట్వేర్ని పట్టుకొని ఊగులాడతారు? కోర్ జాబ్స్ ఉన్నాయి, బిజినెస్లు చేయొచ్చు, చాలా చేయొచ్చు. కానీ ఇదైతే చర్చ జరుగుతూ ఉంది. సో ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటే పిల్లనిస్తాం అనే మామలు లేకపోతే తల్లిదండ్రులు ఈ గాల్లో దీపాలను చూసి మీరు పిల్లల్ని ఇవ్వాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మీరు చేసుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.